అందరికీ నమస్కారం. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలవటానికి ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రాలు 2. ఒకటి కేరళ, 2 తమిళనాడు. మిగతా 3 రాష్ట్రాలు కూడా సరే బెంగాలు తృణమూల్ కాంగ్రెస్తో గట్టిగా బీజేపీ పోరాటం చేస్తుంది. అలాగే అస్సాంలో బీజేపీయే గెలుస్తుంది, ఈజీగానే బీజేపీ గెలుస్తుంది అస్సాంలో. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమే గెలవడానికి అవకాశం ఉంది. కానీ ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రాలు కేరళ, తమిళనాడు. కేరళలో డబల్ డిజిట్ అంకె కూడా రాదు బీజేపీకి. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తుంది, కానీ అధికారంలోకి రాదు. బీజేపీ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి నిజానికి లేదు. డిఎంకే కూటమి అధికారంలోకి రావటమా, లేదు అంటే హంగు రావటమా, అంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ సీటు రాకపోవటం. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తమిళనాడులో. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్ ఎవరికైతే వస్తాయో వాళ్ళదే అధికారం. కానీ ఎవరికి 118 సీట్లు రాలేదనుకోండి, డిఎంకే కూటమికి రాలేదు, అన్నాడీఎంకే కూటమికి రాలేదు, విజయ్కి రావు కూడా. ఎవరికి రాలేదనుకోండి, అప్పుడు హంగు వస్తుంది. హంగు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న పార్టీని ఇంకెవరైనా కొత్త మిత్రుని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అప్పుడు బీజేపీ కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. బీజేపీ అన్నాడీఎంకే కూటమి విజయ్ని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. హంగు వస్తే అధికారం బీజేపీ అన్నాడీఎంకే కూటమిదే. హంగు రావటం కోసం ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలన్నీ కూడా. బీజేపీ ప్రయత్నం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో తిరిగి డిఎంకే పార్టీ గెలవద్దు, తిరిగి స్టాలిన్ ముఖ్యమంత్రి కావద్దు. చాలా ఫిక్స్డ్గా బీజేపీ ప్లాన్ ఉంది. ఎందుకు డిఎంకే కూటమి గెలవద్దు, ఎందుకు స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కావద్దు అంటే కారణం సైద్ధాంతికంగా బీజేపీకి డిఎంకేకి పడదు. ఇప్పుడు డిఎంకే ద్రవిడియన్ పార్టీ, బీజేపీ హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ, నార్త్ కల్చర్ ఉన్న పార్టీ. ఇంకోటి హిందుత్వ భావజాలాన్ని బలంగా నమ్మే పార్టీ, భక్తిని ఎక్కువగా ప్రమోట్ చేసే పార్టీ బీజేపీ. ఇక్కడ ఈ డిఎంకే కూటమి నాస్తిక భావజాలం ఉన్న పార్టీ. ఈ నాస్తిక భావజాలం ఉన్న పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రానివ్వద్దు అనేది బీజేపీ ప్రయత్నం. రెండో కారణం కూడా ఉంది. రెండో కారణం ఏంటంటే ఈ డిఎంకే అనేది ఇండీ కూటమిలో ఒక పెద్ద పార్టీ. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న పార్టీలో డిఎంకే కూడా ఒకటి. అందులో తమిళనాడు నుంచి ఇండీ కూటమికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే బలంగా లేకపోవటం వల్ల డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకొని ఎక్కువ స్థానాలు, ఎంపీ స్థానాలు తమిళనాడులో ఇండీ కూటమి గెలవగలుగుతుంది. కాబట్టి ఇండీ కూటమి స్థానాలని తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు తగ్గాలంటే ముందు అసలు డిఎంకే పార్టీని అధికారం నుంచి తగ్గించాలి, అధికారం నుంచి దింపాలి. అందుకనే డిఎంకేని బలంగా బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇండీ కూటమికి నమ్మకమైన మిత్రుడిగా స్టాలిన్ ఉండటం ఒక కారణం, నాస్తిక భావజాలమైన పార్టీ కావటం ఇంకో కారణం, ద్రవిడియన్ పార్టీ అనే ముద్ర లోకల్ సెంటిమెంట్ని రెచ్చగొట్టగలిగే పార్టీ కావటం ఇంకో కారణం. ఈ 3 కారణాలు ఇచ్చా ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే తిరిగి అధికారంలోకి రావద్దు, స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కావద్దు అనే దానికోసం రకరకాల ప్లాన్స్ వేస్తుంది బీజేపీ. ఇప్పుడు బీజేపీ ప్లాన్స్ ఏంటంటే అన్నా డిఎంకేకి విజయ్కి మధ్య ఇండైరెక్ట్ పొత్తుని పోలింగ్ టైంలో క్రియేట్ చేయడం. ఇప్పుడు ఎలా అంటే ఒక చోట పోటీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే కూటమికి ఉంటుంది. అక్కడ విజయ్ పెద్ద గెలవగలిగే పరిస్థితి ఉండదు. అప్పుడు విజయ్ పార్టీకి సంబంధించిన ఓట్లని అన్నా డిఎంకే వైపు షిఫ్ట్ చేయడం, అన్నా డిఎంకే అభ్యర్థికి షిఫ్ట్ చేయడం. అప్పుడు అంటే డిఎంకేని ఓడించాలి అనే కారణం చేత అక్కడ విజయ్ గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విజయ్ ఓట్లన్నీ అన్నా డిఎంకే కూటమికి వేయాలి. ఇంకొన్ని చోట్ల పోటీ విజయ్ పార్టీ వర్సెస్ డిఎంకే కూటమి ఉందనుకోండి, అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థి గెలవడానికి అవకాశం లేదనుకోండి, అక్కడ బీజేపీ ఓటు, అన్నాడీఎంకే ఓటు మొత్తం కూడా విజయ్కి వేయటం. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ ఒకటే, డిఎంకే అభ్యర్థి గెలవద్దు. డిఎంకేతో అక్కడ ఆ నియోజకవర్గంలో పోటీ పడుతుంది ఎవరు, అన్నాడీఎంకే పోటీ పడుతుందా గట్టిగా, లేదు విజయ్ పార్టీ పోటీ పడుతుందా, టీవీకే పార్టీ. ఎవరు డిఎంకేను ఓడించగలిగితే ఆ డిఎంకేని ఓడించే అభ్యర్థి ఏ పార్టీ ఓడైనా సరే ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లన్నీ పడాలి, కన్సాలిడేట్ కావాలి. ఇప్పుడు ఆ ప్లాన్ బీజేపీ చాప కింద నీరులాగా చేస్తుంది. అటు అన్నాడీఎంకేతో పార్టీతో మాట్లాడుతుంది, ఇటు విజయ్ పార్టీతో మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకేని ఓడించడానికి అవసరమైతే ఈ ఓట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణి, డైరెక్ట్ పొత్తు కాదు ఇది, ఓట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నువ్వు గెలవడానికి అవకాశం ఉన్న చోట మా ఓట్లని నీకేస్తాం, మేము గెలవడానికి అవకాశం ఉన్న చోట మీ ఓట్లని మాకేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన కామన్ శత్రువు డిఎంకే గెలవద్దు. ఇది బీజేపీ ప్లాన్స్. ఇంకోటి ఏంటంటే రేపు హంగు వస్తే ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం, త్రిష ఒక మాట ఇచ్చింది అమిత్ షా గారికి, ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటే విజయ్కి పడే ఓట్లు కూడా పడవు, వచ్చే సీట్లు కూడా రావు, పరువు పోయిద్ది. కాబట్టి ఎన్నికల తర్వాత కావాలంటే పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల తర్వాత కావాలంటే హంగు వస్తే విజయ్ మీతోనే కలిసి వస్తాడు, డిఎంకేతో పోడు అనే ఒక మాట త్రిష అమిత్ షా గారికి ఇచ్చింది అనేటువంటిది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. ఇప్పుడు హంగు వచ్చింది అనుకోండి, విజయ్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఇవన్నీ కలగలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు.
అనేటువంటి ఒక నమ్మకం బీజేపీకి ఉంది. సరే, బీజేపీ వాళ్ళ సర్వేలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం విజయ్కి ఒక 15 స్థానాలు, అంతకన్నా తక్కువే వస్తే అంతకన్నా ఎక్కువైతే రావు అనేది. ఆ 15 స్థానాలు ఏంటి అనేది గుర్తించారు. పైగా ఎక్కడ విజయ్ డిఎంకేతో పోటీ ఇస్తున్నాడు అనేటువంటి స్థానాలు కూడా గుర్తించారు. ఆ స్థానాల్లో విజయ్ని అవసరమైతే గెలిపించడం. విజయ్కి ఎక్కువ స్థానాలు పెరిగితే డిఎంకేకి స్థానాలు దొక్కుతాయి. విజయ్ గెలుపు పెరగాలి. ఇప్పుడు బీజేపీ కోరుకుంటుంది అదే, విజయ్ ఎక్కువ స్థానాలు గెలవాలి. విజయ్ ఎక్కువ స్థానాలు గెలిస్తే డిఎంకే పార్టీకి స్థానాలు తగ్గిపోతాయి. తగ్గిపోయినాయి అంటే ఆటోమేటిక్గా మ్యాజిపీ గారికి డిఎంకే దూరం అయింది. దూరం అయిందంటే చాలు, ఆల్రెడీ విజయ్కి ఎక్కువ సీట్లు ఒక 20, 25, 30 అని అసలు వచ్చేది 15. కానీ విజయ్కి ఇంకో 10 స్థానాలు బీజేపీ పెంచగలిగింది అనుకోండి, తమ ఓట్లు కూడా విజయ్కి వేసుకొని చోట్ల అప్పుడు 20 స్థానాలు విజయ్కి ఉన్నాయి అనుకోండి, మిగతా అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఈ విజయ్తో కలిసి చేయొచ్చు. ఈ ప్లాన్ బీజేపీ గట్టిగా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఏప్రిల్ 23వ తారీఖు పోలింగు, మే 4 రిజల్టు. తమిళనాడు రాష్ట్రంలో మరి బీజేపీ అనుకున్న ఫార్ములా కుదిరిద్దా కుదరదా తెలియదు, చూడాలి.